మంచిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, పగటి వేళ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ సందర్భంగా దైవజనులు వెంకటరత్న గారి ద్వారా 2 మంచి సందేశాలు మనం విన్నాం. అలాగే కీర్తన గ్రంథంలో 127వ కీర్తనలో నుండి కూడా మన కుటుంబాలు ఎలా కట్టుకోవాలో, మన కుటుంబాలు మన జీవితాలు ఎలా కాపాడుకోవాలో 2 వర్తమానాలు మనం విన్నాం. ఈ రాత్రి మరలా నేను మాట్లాడలేను, కానీ పరిస్థితిని బట్టి బ్రదర్ జోసెఫ్ గారు ముఖ్యంగా వారి ఉద్యోగ బాధ్యతలు కలిగి మన మధ్యకు ప్రయాణమై వస్తూ ఉండగా వారు పూర్తిగా సమయం తీసుకొని వర్తమానం అందిస్తారని మనం ఆశిస్తున్నాం. కొద్ది నిమిషాలు నేను కీర్తన గ్రంథంలో ఈ కీర్తన మరొకసారి చదివి 2వ వచనం పూర్తిగా చదివిన తర్వాత 2వ వచనం కూడా మరోసారి చదివి ధ్యానం చేయాలని ఆశిస్తున్నాను. యాత్ర కీర్తన 127 సొలొమోనుది. యెహోవా ఇల్లు కట్టింపని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమై, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు ఉండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. 2వ వచనం మరలా చదువుతున్నాను. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచు ఉండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఈ కీర్తన చదవబడిన ఈ వచనాలు ఈ రాత్రి చేరువచ్చిన వారు దేవుని వాక్యాన్ని ఆలకింపగోరుచున్న మనందరి కొరకు ప్రభువే దీవించుగాక. ప్రభునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, స్నేహితులారా, తల్లిదండ్రులారా, 127వ కీర్తన మనకు కంటతగా తెలిసిన కీర్తన, చాలా పరిచయమైన కీర్తన. కుటుంబాల సందర్భంగా కుటుంబ జీవితాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఈరోజు ఆ కీర్తన వేరే కోణంలో ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ కీర్తన రేపు మన మధ్య జరిగే కాన్ఫరెన్స్లో, కూడికల్లో మరలా దానిని ప్రస్తావించాలని నేను తలంచడం లేదు. 5 వచనాల్లో గంభీరమైన సత్యాలు ప్రభువు ముందే వ్రాయించాడు. కుటుంబాలు కట్టేవాడు ప్రభువే. ఆత్మ ద్వారా మనం కట్టబడుతున్నాం. క్రీస్తు ప్రభువే పునాదిగా ఉండగా ఆయన ద్వారా మన జీవితాలు కట్టబడాలి. ఆయన ద్వారా, ఆ కుమారుని ద్వారా, ఆయన ఆత్మ ద్వారా, ఆయన వాక్యము ద్వారా మన కుటుంబాలు కట్టబడాలి. అదే సమయంలో మనం ఒక పట్టణాన్ని పోలి ఉన్నాం. మధ్యాహ్న కాలం మనం ఆలోచించాం, మనం బాగుగా కట్టబడిన పట్టణం వలె ఉండాలి. ఆయన ప్రణాళిక ప్రకారం కట్టబడిన పట్టణం, విశాలమైన వీధులు, చక్కని రోడ్లు, చక్కని నీటి వనరులు, పట్టణానికి ఉండవలసిన వెలుగు, పట్టణానికి ఉండవలసిన సదుపాయాలన్నీ కలిగి అది ఒక పట్టణంగా గుర్తించబడాలి. అలాగే మనం కూడా జీవవాక్యమును చేతబట్టుకొని లోకంలో జ్యోతులుగా ప్రకాశించాలని ప్రభువు కోరుతున్నాడు. స్మార్ట్ సిటీస్ అని ఇటీవల మన భారతదేశంలో కొన్ని డిక్లేర్ చేశారు. వాటికి ఎక్కువ కోట్లు ఖర్చు పెట్టి వాటిని అనుకూలంగా తీర్చిదిద్దారు. అది ప్రభుత్వం సొమ్ము ద్వారా, ప్రభుత్వ ఖర్చుతో
ఏర్పాటు చేయబడుతున్నటువంటి నగరాలు లేక పట్టణాలు. మన జీవితాలకు ఏ గవర్నమెంటు పైసలు ఇవ్వడం కాదు, కానీ మనమే దేవుని కృపచేత నింపబడి ఈ లోకములో విశ్వాసులుగా జీవించాలి, విమోచింపబడిన వారంగా జీవించాలి. లోకములో నుండి, నమ్మని వారిలో నుండి వెలుపలికి వచ్చిన వారి వలె విశిష్టమైన జీవితం మనం జీవించాలి. అది ప్రభువు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం. మనం కాపాడుకోవాలి. సాయంకాలం మనం గమనించాం, మనలను కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, సంఘాన్ని కాపాడుకోవాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి, మన మనస్సును కాపాడుకోవాలి, హృదయాన్ని కాపాడుకోవాలి, నోటిని కాపాడుకోవాలి, కాలు జారకుండా కాలుని కాపాడుకోవాలి, మన నడకలు అలాగే మన చేతులు కూడా జారకుండా కాపాడుకోవాలి, మన కంటిని కాపాడుకోవాలి. కాపాడుకో అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నాయి. ప్రభువు భద్రపరుస్తాడు అని మనం నిర్లక్ష్యంగా ఉండడానికి వీలు కాదు. 3, 4, 5 వచనాల్లో కుటుంబాలలో ప్రభు మనకు అనుగ్రహించే పిల్లలను గురించి చెప్పాడు. పిల్ల వెంకటరత్నం గారు తల్లిదండ్రులు పిల్లలను గురించి చాలా విస్తారంగా చెప్పగలరు. 2 విషయాలు ఉదయము మధ్యాహ్నం మనకు అందించారు. ఇక్కడ కుమారులు అనే మాట కుమారులు మాత్రమే కాదు, వెంటనే చెప్పాడు గర్భ ఫలం, ఫ్రూట్ ఆఫ్ ద వూమ్. తండ్రి తల్లి, పురుషుడు స్త్రీ జతపరచబడడం ద్వారా సాధారణంగా ప్రభువు గర్భఫలం ఇస్తాడు, సంతానం ఆయన ఇస్తాడు. ఆదికాండం 1లోనే చెప్పాడు ఆయన, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి, విస్తరించాలి అని చెప్పాడు ఆయన. ఆదాములో నుండి ఆ ఆశీర్వాదం నేటి వరకు నెరవేరుతూనే ఉన్నది. ఆదాము అపరాధం చేయడం ద్వారా శాపగ్రస్తుడయ్యాడు, శాపం తెచ్చుకున్నాడు. అయినా ప్రభువు మాట తప్పకుండా ఆశీర్వాదాన్ని నేటి వరకు ఉంచాడు. ఉదయం అంకులు చెప్పారు కదా, గంపెడు పిల్లలని. ఒక కుటుంబంలో 13 మంది పిల్లలు ఉన్నారు, 12 మంది పిల్లలు, 10 మంది పిల్లలు గలవారు ఉన్నారు. ఒక్కరే ఉండేవారు ఉంటారు, 2 ఉండేవారు ఉంటారు, 3, 4, 5, 6, 7 తేడాలు ఉంటాయి. గర్భఫలము కుమారులు కానీ కుమార్తెలు కానీ వారు ప్రభు యొక్క స్వాస్థ్యము అని చెప్పాడు. తల్లిదండ్రులు వెళ్ళిపోయినా వారికి ప్రభు ఇచ్చిన పిల్లలు ఇన్హెరిటెన్స్, వారి స్వాస్థ్యంగా లోకంలో జీవిస్తారు. అంటే విశ్వసించిన వారి పిల్లలు వారు వెళ్ళిపోయిన అంతటితో ఆ సేవ ఆగిపోయిందని కాకుండా ఆ పిల్లలు ఆ సాక్ష్యాన్ని కాపాడేవారుగా, ఆ టార్చ్ అంటారే దానిని, ఆ జ్యోతిని వారు ఇంకా అందిస్తూ తర్వాతి తరాలకు అందిస్తూ వెళ్ళిపోతారు. దైవభక్తి గల కుటుంబాలకు మనం చెంది ఉండడం మా గొప్ప భాగ్యం. ఆస్తిపరులు కానక్కర్లేదు, భక్తిపరులు, అది మన జీవితానికి గొప్ప భాగ్యం. కుమారులు కానీ కుమార్తెలు కానీ, కొంతమంది కుమారులైతేనే ఆశీర్వాదం అనుకుంటారు, కుమార్తెలు అయితే శాపం అనుకుంటారు. కుమార్తెలు పుట్టడం ద్వారా సంసారాలు భంగం చేసిన వారు కూడా ఉన్నారు, కొంతమంది పురుషులు లేక వారి అత్తమామలు. అది క్రమమైనది కాదు. ప్రభు ఇచ్చేటువంటి బిడ్డలను ప్రభు ఇచ్చే యొక్క బహుమానంగా మనం స్వీకరించాలి. మనం బాధ్యత కలిగి ప్రేమతో శ్రద్ధతో వారిని పెంచాలి. కుమారులైతే ఒక రకంగా, కుమార్తెలైతే మరొక రకంగా కాదు. కుమారులైనా కుమార్తెలైనా ప్రభు ఎవరినిచ్చినా లేక ఇద్దరిని ఇచ్చినా ప్రభు కొరకు వారిని మనం పెంచాలి. కుమారులు కుమార్తెలు యెహోవా ఇచ్చే స్వాస్థ్యం అన్నాడు 3వ వచనం. గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానమే అన్నాడు. తన కుమారుని మనకు బహుమానంగా ఇచ్చాడు, ఈవిగా ఇచ్చాడు దేవుడు ఉచితంగా. గర్భఫలం కూడా ఆయన ఇచ్చే బహుమానమే అని చెప్తున్నాడు. కనుక మన చేతికి ఇవ్వబడిన బహుమానాలు ఎంతో జాగ్రత్తగా మనం భద్రపరచుకోవాలి, వాటిని పెంచాలి. తర్వాత
వచనంలో చెప్పాడు, 4వ వచనంలో, వారిని బాణముల వలె మనం తయారు చేయాలి. పదునైన బాణాలు, గురి కలిగి ఉపయోగించే బాణాలు. ఎవరి మీద? విరోధి మీద. మనము విమోచకునికి చెందిన వారం, మనము విమోచింపబడిన వారం. అయితే మనకు విరోధి ఉన్నాడు, విరోధి సేనలు ఉన్నాయి. ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలు ఉన్నాయి. వాయు మండలంలో వాని శక్తి ప్రభావాలు ఉన్నాయి. పాతాళ లోకంలో కూడా వాని శక్తులు ఉన్నాయి, సాతాను సేనలు ఉన్నాయి. చీకటి శక్తులు, అంధకార సంబంధమైన శక్తులు, పవర్స్ ఆఫ్ డార్క్నెస్, సాతాను సేనలు, సాతాను శక్తులు, సాతాను బలం, సాతాను యుక్తులు, సాతాను తంత్రాలు. ఇవి సంఘాన్ని భంగం చేయడానికి పూనుకున్నవి, కానీ సంఘము ఎప్పటికీ భంగం కాదు. మన ప్రియ రక్షకుడు చెప్పాడు, ఈ బండ మీద నా సంఘమును నేనే కట్టుదును, మీరు కాదు. నేనే కట్టుదును, మీరు జతపనివారు, నేనే కట్టుదును. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. కుటుంబాలు కట్టేవాడు ఆయనే, జీవితాలు కట్టేవాడు ఆయనే, సంఘాన్ని కట్టేవాడు ఆయనే. మనం మర్చిపోకూడదు. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అన్నాడు ఆయన. మొదటి వాగ్దానంలోనే చెప్పాడు ఆయన. గేట్స్ ఆఫ్ హేడిస్, గేట్స్ ఆఫ్ హెల్, దే కెనాట్ ప్రివెయిల్. అంటే అర్థం ఏంటంటే అవి గెలువలేవు, నిలువలేవు, చేత కాదు. సాతానుడు ఓడిపోవలసిందే. అసలు సాతానుడు, లూసిఫర్ పడిపోయినవాడు, ఓడిపోయినవాడు. వాడు ఎన్నిసార్లు యుద్ధం చేసినా ఓడిపోయేది ఖాయమే. వాడు ప్రభుతో ఎన్నడూ గెలవలేడు, సంఘముతో కూడా వాడు గెలవలేడు. అయితే వినండి, అక్కడ ఒక మాట, నేను ఈ కీర్తన మరలా తాకాలని తలంచడం లేదు కనుక నేను జ్ఞాపకం చేస్తున్నాను. 5వ వచనంలో ఏం చెప్పాడంటే, అట్టివారు అంటే ఈ దైవ భయము కలిగి పెంచబడిన కుటుంబాల్లో ఉన్న కుమారులు, కుమార్తెలు. అట్టివారు తమ విరోధులతో వాదించుదురు అన్నాడు. విరోధులతో వాదించే పిల్లలు, సాతానును ఎదిరించే పిల్లలు కావాలి మనకి. ఆలోచించారా? గాడ్లీ సీడ్, దైవ భయము కలిగిన సంతతి, దైవ సంతతి అంటాడు. మన పిల్లలు డాక్టర్లు అవుతారో లేదో, ఇంజనీర్లు అవుతారో లేదో, ఐఏఎస్ అవుతారో లేదో, ఐఆర్ఎస్, ఐపీఎస్ ఇలా ఎన్నో ఉన్నాయి. కలెక్టర్లు అయినా కాకపోయినా, కమిషనర్లు అయినా కాకపోయినా, ఆ పెద్ద ఆఫీసర్లు అయినా కాకపోయినా, ప్రభునందు విశ్వాసం ఉంచి విరోధితో వాదించేవారుగా ఉంటే చాలు. అది గొప్ప భాగ్యం. మూతి పెట్టినవాడు మేత పెట్టడా అంటారు రాయలసీమలో. మూతి పెట్టినవాడు మేత పెట్టడా అంటే మనల్ని పుట్టించిన వాడు తప్పకుండా మనలను పోషిస్తాడు. కష్టపడాలంతే, కష్టపడాలి. నా ఇంట్లో నేను కూర్చుంటా, ఏ పని చేయను, నాకు మాత్రం భోజనం దేవుడే పెట్టాలి ఆశ్చర్యంగా అంటే కాదు. అది వెర్రితాను, అవివేకం. 127వ కీర్తన, 108వ కీర్తన, 2 కీర్తనల్లో ఒకే మాట చెప్పాడు 2 సార్లు. ఏం చెప్పాడు తెలుసా? కష్టార్జితమైన ఆహారం అన్నాడు. విన్నారా? ఆహారం ఎలా సంపాదించుకోవాలి? అక్కడ సంతర్పణ అంటాయా, అక్కడ భోజనాలు పెడతారంటాయా, అక్కడ అన్నదానం అంటాయా, ఈ పూట అక్కడ, ఆ పూట అక్కడ, ఎక్కడెక్కడ అన్నదానాలో, అది కాదు. అర్థమైందా? మనం కష్టపడకుండా ఎవరైనా ఆహారం పెడితే దానితోనే జీవించవచ్చు అని అనుకోరు ఎవరు కూడా. మరేం చేయాలి? మనం కష్టపడి సంపాదించాలి, చెమట కార్చి సంపాదించాలి, కష్టపడి చదవాలి, కష్టపడి పని చేయాలి, కష్టపడి ఆర్జించిన ఆహారం అన్నాడు. దొంగిలించిన ఆహారం కాదు, కష్టపడి ఆర్జించిన ఆహారం, కష్టార్జితమైన ఆహారం. ఎంత చక్కని మాట. ఒక ఇంటిలో తండ్రి, ఒక ఇంట్లో తల్లి, లేక తండ్రి బయట కష్టపడి సంపాదించి తెస్తే, తల్లి ఇంటిలో కష్టపడి వంట చేసి అన్ని సదుపాయాలు చేసి, కూరగాయలు అన్నీ మొత్తం
గృహ నిర్వహణ అంతా ఆమె చేస్తే తల్లిదండ్రులకు పిల్లలకు ఎంత సంతోషం ఉంటుంది ఆలోచించారా? మనం ఎవరి మీద ఆధారపడలేదు. మన రెక్కలు ప్రయాసపడగా ప్రభు మనకి ఆహారం ఇచ్చాడు అని. ప్రతి ఆహారం విషయమై మనము ప్రభుకు స్తుతులు చెల్లించాలి. నేనే జీతం తెచ్చాను, నేనే విత్తనాలు వేసాను, నేనే పంట పండించాను, ఇంకా దేవునికి స్తుతులు ఏమిటి అనుకుంటారు నమ్మని వారు. కానీ ప్రభు ఏం చెప్పాడు? ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఎవరికి సాధ్యం కాదు. ఆహారము తయారు చేసుకొని కూడా నెమ్మది లేక ఆహారము భుజించకుండా మిగిలిపోయిన వారు ఉన్నారు. అందుకే ప్రసంగి గ్రంథం ఈ 127 సొలొమోనే రాశాడు. ప్రసంగి గ్రంథం కూడా సొలొమోనే రాశాడు. ప్రసంగి గ్రంథములు ఏం చెప్పాడంటే, కోరదగినదిగా చూడ ముచ్చటైనదిగా ఉన్నది ఒకటి ఉన్నది. అదేమంటే, ఒకడు తన కష్టార్జితమంతటి వలన ఆనందించడం. ఒకనికి దేవుడు ధన ధాన్య సమృద్ధి ఇస్తే, అనుభవించడానికి వీలు కలుగ చేస్తే అది దేవుని ఆశీర్వాదం అని అనుకోవాలి అని రాశారు. విన్నారా? అంతేకాదు, దానితో పాటు అలాంగ్ విత్ దట్ ద లార్డ్ హ్యాస్ గివెన్ హిమ్ జాయ్ ఆఫ్ హార్ట్. హృదయానికి ఆనందం దేవుడు కలుగజేశాడు అని ప్రసంగి రాశాడు. విన్నారా? ఆహారం ఇచ్చేవాడు ఆయనే, ఆనందం ఇచ్చేవాడు ఆయనే, ఆయుష్కాలం ఇచ్చేవాడు ఆయనే, ఆశీర్వాదం ఇచ్చేవాడు ఆయన. ఇందులో ఎన్ని పొందారు మీరు? ఆహారం, ఆయన ఇచ్చే ఆహారం పొందుతున్నారా? ఆయన ఇచ్చే ఆరోగ్యం పొందుతున్నారా? మీ కుటుంబాల్లో ఆనందం ఉన్నదా? మన కుటుంబాల్లో ఆనందం ఉన్నదా? ఆయన ఆశీర్వాదం మనకున్నదా? మనమేదో చేసుకున్నామని మనం భ్రమపడ్డం కాదు. దేవుని ఆశీర్వాదం, ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుడు దీవిస్తే దాన్ని ఎవరు తుడిసివేయలేరు, దాన్ని ఎవరు తిప్పివేయలేరు. నో బడీ కెన్ రివర్స్ ఇట్. ఎవరు దాన్ని తిప్పలేరు. అటువంటి ఆశీర్వాదం మన కుటుంబాల్లో, మన జీవితాల్లో మనం అనుభవిస్తున్నాము. ఈ చిన్న కీర్తన 5 వచనాలు ఉన్నాయి, కానీ దానిలో అమూల్యమైన సంగతులు ప్రభు మనకు దాచి ఉంచాడు. యవన కాలమందు పుట్టిన పిల్లలు అన్నాడు. సంఘాల్లో కూడా యవన కాలమందు పుట్టిన పిల్లలు ఆశీర్వాదకరంగా వాడబడగలరు. వృద్ధులే కాదు, యవనస్తులు, యవన కుమారులు, యవన కుమార్తెలు, ప్రార్థనలో పెరిగిన వారు, భక్తిలో పెరిగిన వారు, సాత్వికం కలిగిన వారు, దీనత్వం కలిగిన వారు, నమ్మకత్వం కలిగిన వారు, ఆసక్తి కలిగిన వారు, తీవ్రత కలిగిన వారు, విరోధులతో వాదించేవారుగా ప్రభు చేతిలో, బలవంతుడైన దేవుని చేతిలో బాణముల వలె, పదునైన బాణముల వలె వారు వాడబడగలరు. విన్నారా? మా అమ్మాయికి అవార్డు వచ్చింది, మా అబ్బాయికి ట్రాఫీ వచ్చింది, ఆయనకి ఫలానా గోల్డ్ వచ్చింది, సిల్వర్ వచ్చింది, లేక ఫలానా 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 ఒలీవ ఆకులు ఆ రోజుల్లో చాలా పెద్ద విలువ కలవి. ఒలింపిక్స్లో ఉన్నత శ్రేణికి వచ్చిన వారికి ఒలీవ ఆకులు ఇచ్చి సత్కరిస్తారు. కానీ దేవుని వాక్య ప్రకారం మనం గమనిస్తే, ప్రభువునందు భయభక్తులు గలవారు, వారికి కలిగిన కుమారులు కుమార్తెలు, విశ్వాసములో పెంచబడిన వారు, పాటలతో పెంచబడిన వారు, ప్రార్థనలో పెంచబడిన వారు, దైవ భయములో పెంచబడిన వారు, గాడ్లీ అట్మాస్ఫియర్, దైవ భయముతో కూడిన వాతావరణంలో పెంచబడిన వారు కుటుంబాలకు వారు ఆశీర్వాద కారణంగా ఉంటారు, ఘనతకు కారణంగా ఉంటారు. కుమారులు కుమార్తెలు ఎవరినైనా చిన్న చూపు మనం చూడకూడదు. ప్రభు వారిని మనకు అనుగ్రహించారు. ఇప్పుడు 2వ
వచనం కొద్దిగా జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. చూడండి, వేకువనే లేచి అన్నాడు. సాధారణంగా సంపాదించాలనే వారు ఎప్పుడు లేస్తారు? పొద్దు బాగా పొడిచిన తర్వాత కాదు, వేకువనే లేస్తా. ఉదయం చిలువురిపేట దిగి నేను రావాలంటే అక్కడ ఉండేటువంటి సహోదరులు వారిని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను దిగి వెళ్ళిపోతానయ్యా, నేను అక్కడ ఉండడానికి వీలు కాదు, మీ ఇంటికి రాలేను అని చెప్పాను. కానీ ఆ సహోదరుడు తర్వాత మళ్ళీ నేను ఎట్లయినా కలుసుకోవాలనే ఉద్దేశంతో, అంకుల్ మేము రోజు 4 గంటలకే లేస్తామన్నాడు. మేము మీ కొరకు కాదు, మామూలుగానే 4 గంటలకు లేస్తామన్నాడు. నేను తప్పక మిమ్మల్ని కలుస్తాను అన్నాడు. కలిశాడు. వారింటికి వెళ్లకుండా నేను బయలుదేరి వచ్చాను. వేకువనే లేచేవారు. త్వరగా పండుకుంటే దేహానికి తగిన విశ్రాంతి తీసుకొని మనం వేకువనే లేస్తే ఆ రోజు చాలా సంతోషభరితంగా ఉంటుంది, తృప్తికరంగా ఉంటుంది కదా, చికాకు లేకుండా ఉంటుంది. తగినంత విశ్రాంతి మనసుకి ఇవ్వాలి, శరీరానికి ఇవ్వాలి. దేవుడు మనల్ని మెషీన్లుగా చేయలేదు, మానవ మాత్రుడు కనుక మనకి తగిన విశ్రాంతి కూడా కావాలి. మీరేం చేస్తున్నారు? లోకంలో ఎక్కువ మంది కష్టపడేవారు సొమ్ము సంపాదించాలంటే ఏం చేయాలా? వేకువనే లేవాలి. ఉదయమే లేస్తారు. 3-3:30కే లేచి వ్యాయామం చేసి ఆ తర్వాత రోజంతరి కొరకు సిద్ధపడేవారు ఉంటారు. రాజకీయ నాయకులు అట్లే చేస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలవాలంటే 4 గంటలకు ఇంటర్వ్యూ ఇచ్చేవాడు. 4 గంటలకు వారి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఇప్పుడు లేవాలి, కనీసం 3 లేక 3:30కైనా అరగంటలో త్వరగా మనం వెళ్ళగలిగితే. అవునా? ఎందుకు మిస్ అయిపోతే మళ్ళీ దొరకరు. అప్పటికే వారు లేచి వారు వ్యాయామాలు చేసి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని రెడీగా ఉంటారు. ఆయన నిలబడే మాట్లాడేవారు. ప్రతిరోజు వచ్చిన వారితో నిలబడి మాట్లాడి తర్వాత ఆయన నాస్తా టిఫిన్ చేసి వచ్చి మళ్ళీ లైన్లో ఉన్న అనేక మందిని బయట వారిని చూసేవారు. రోజు ఈ రీతిగా ప్రజలకు అందుబాటులో ఉండేవాడు. వేకువనే లేవడం చాలామందికి అలవాటు. క్రీడాకారులకు ఉన్నది, రాజకీయ నాయకులకు ఉన్నది, చాలామందికి అలవాటు. వ్యాపారస్తులు ఎప్పుడు లేస్తారు? వేకువనే లేస్తారు. ఎందుకు? వారికి వ్యాపారం ముఖ్యం. ప్రజలకు అనుకూలమైనవి, అవసరమైనవి ఆ సమయానికి అందుబాటులో ఉంచాలంటే వారేం చేయాలి? వేకువనే లేవాలి. లేచేది వేకువనే, మరి పండుకునేది ఎప్పుడు? చాలా రాత్రి అయిన తర్వాత అన్నాడు. ట్రాఫిక్ వారు తిరుగుతూ ఉంటే కొంతమంది ఊరకే తలుపులు వేస్తారు, కానీ 10 అయినా 11 అయినా 12 అయినా కూడా కొంతమంది ఏం చేస్తారు? అవన్నీ పూర్తి చేసుకుంటూ ఉంటారు. లేచేది వేకువనే, పండుకునేది చాలా రాత్రి అయిన తర్వాత. లేవడం, పండుకోవడం, మరి మధ్యలో ఏమున్నది? ప్రయాస కదా. రోజంతా ప్రయాసపడ. కొంతమంది నిలబడి 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 గంటలు గంటలు నిలబడి ప్రయాసపడుతున్నారు సంపాదించడానికి. కొందరు ఒకవేళ కూర్చుని చేసే ఉద్యోగాలు ఉంటాయి. ప్రయాస పడకుండా మనకేది రాదు. కష్టే ఫలి అన్నారు. కష్టపడితేనే ఫలం వస్తుంది. సేవలో కూడా అంతే. మనం కష్టపడకుండా ఫలము రాదు. సువార్థికులు అని కొన్ని స్థలాల్లో కొంతమంది ఉన్నారు. ప్రార్థించేవారు, ప్రయాసపడేవారు ఉన్నారు. వారి ద్వారా సంఘాలు విస్తరిస్తున్నాయి. అందును బట్టి సంతోషిస్తున్నాం. 4-5 సంవత్సరాలు దాటినా వారి ద్వారా ఏ ఫలము రాకుండా ఉన్న సువార్థికులు ఉన్నారు. చూసారా? ఉద్యోగాలు చేయడం లేదు, పని చేయడం లేదు, కానీ ఏర్పడిన సంఘాల్లో మెయింటైన్ చేసుకుంటా అంటే మెసేజ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతా ఉన్నా. వేదన లేదు, చింత లేదు, కనేవారుగా లేరు. ఆత్మలు వారి ద్వారా దొరకడం లేదు, సంఘాలు కట్టబడడం లేదు. ప్రయాసపడితే ప్రభు ఏం చేస్తాడు? ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు. ప్రభుదాస్ గారు ప్రయాసపడ్డారు, ఫాక్స్ గారు, అగ్గరిపి గారు ప్రయాసపడ్డారు, ఆనందం గారు ప్రయాసపడ్డారు, రాజారావు గారు ప్రయాసపడ్డారు,
ఐజాక్ గారు ప్రయాసపడ్డారు. అలా అనేక మంది ప్రయాసపడ్డారు. నువ్వేం చేస్తున్నావు? ప్రయాసపడుతున్నావా? అంగీకరించిన మనము ప్రయాసపడాలి. కష్టార్జితం అన్న బైబిల్లో ఆహారం దొరకాలంటే కూడా ఏం చేయాలా? ప్రయాసపడాలి. ప్రయాసపడకుండా బైబిల్ వస్తుందా? రాదు. ఆటోమేటిక్గా ఏది రాదు. ఇది మ్యాజిక్ కాదు. దేవుని వాక్యం చదివి 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 ధ్యానించి ప్రార్థించి ఆలోచించి సంగతులు క్రమపరచి ఆహారము తెచ్చి మందకు పెట్టాలి. కష్టపడి తెచ్చిన ఆహారం మందకు అందిస్తే కాపరికి సంతోషం, మందకు తృప్తి కలుగుతుంది. కష్టార్జితమైన ఆహారం అని చెప్పాడు. ఆహారం మానవునికి కావాలి, కష్టపడి సంపాదించాలి, కానీ వారి మీద వీరి మీద పరాధీనులుగా ఉండడం, ఆధారపడడం కాదు అని చెప్తున్నాడు. ఉదయమే లేవడం, గంటలు ప్రయాసపడ్డం, చాలా రాత్రి అయ్యే వరకు పని చేసి ప్రయాసపడి ఇంత చేసినా కూడా ప్రభు ఏమని రాయించాడు? అలాగున ఇన్ని గంటలు ప్రయాసపడి కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే అన్నాడు. ఎందుకు? తర్వాత ఒక మాట చెప్పాడు చూడండి, తన ప్రియులు. ఒక ప్రక్కన భక్తిహీనులు ఇలా ఉండగా, నమ్మని వారు ఇట్లా ఉండగా, ఆయనకు ప్రియులుగా ఉన్నవారు ఎవరో వారు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అన్నాడు. ఏలియా ఏం చేస్తున్నాడు? కెరీతు వాగు దగ్గర ఉండగా ఆయన ఏం కష్టపడలేదు. ఉదయానికి సాయంకాలానికి కాకులు రొట్టెను మాంసమును తీసుకుని వస్తున్నాయి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఆహారం ఇస్తున్నాడు. ఎలీషాను పోషించాడు, ఏలియాను పోషించాడు. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు వారు విత్తనాలు విత్తకుండా, పంటలు పండించకుండా, ప్రభువారిని పస్తు పెట్టకుండా 40 సంవత్సరాలు దేవదూతల ఆహారం, ఆకాశ ధాన్యమిచ్చి పోషించాడు. మా విశ్వాస జీవితంలో 50 సంవత్సరాలు దాటి ప్రభు మమ్మను పోషిస్తున్నాడు. విన్నారా? ఏనాడు మా అవసరాలు ఎవరికి చెప్పకుండా ప్రభు సహాయం చేస్తున్నాడు. ప్రభుదాస్ గారు, ఆనందం గారు అలా జీవించారు. ఫాక్స్ గారు, అగ్రిప్ గారు మిషన్కి రాజీనామా చేసి విశ్వాసంతో జీవించారు. మా తండ్రి గారు కూడా విశ్వాసంతో జీవించారు. ఆ రోజుల్లో ఈవులు వారికి ఇచ్చేవారు కూడా తక్కువే. గోదావరిలో ఎంత కాలం పనిచేసినా వాక్యం బాగుందంటారు కానీ పైసలు ఇవ్వరు. అటువంటి పరిస్థితి. తర్వాత వారు కూడా నేర్చుకున్నారు. కానీ మనుషులు బలహీనులైనా, అవసరాల గురించి వారు ఆలోచన చేయకపోయినా, వారు చేతులు చాపకపోయినా ప్రభు నమ్మదగినవాడు. పిలువబడిన సేవకులను ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. ఏమాత్రము విడువను, ఎన్నడూ ఎడబాయను. ఆయనే చెప్పాను కదా, ప్రభు నాకు సహాయుడని. మంచి ధైర్యం, బలమైన ధైర్యంతో మనం చెప్పగలవారమై ఉన్నాము అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, లూకా సువార్త 12వ అధ్యాయంలో 2 విషయాలు జ్ఞాపకం చేసుకొని దైవ సేవకులకు మనం అవకాశం ఇద్దాం. వారి ద్వారా దేవుని వాక్యము ప్రభువు వారిని సిద్ధపరచి తెచ్చినటువంటి వాటిని మనం స్వీకరించడం మనకి ఆశీర్వాదకరం. 6వ అధ్యాయం 25 నుండి చెప్పాడు, నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి అని. చింతింపనేలా అని చెప్పాడు ఆయన. తర్వాత ఏమంటాడు? ఆహారము కంటే ప్రాణము గొప్పది కదా, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. తర్వాత ఏమన్నాడు? మీరు విశ్వసించిన మీరు
నా శిష్యులైన మీరు సమస్తం విడిచి నన్ను వెంబడించిన మీరు వారికంటే బహుశ్రేష్ఠులు కారా. బా, ఎంత చక్కని మాట. ఆకాశ పక్షులకు దిగులు లేదు, చింత లేదు. మనకెందుకు ఉండాలి? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడని. ఎవడు చింతించడం వలన తన ఎత్తి మూరుడు ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా, అడవి పూలు ఎలా ఎదుగుచున్నవో ఆలోచించండి. అవి కష్టపడవు వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలెనైనా అలంకరింపబడలేదు. కనుక మీరేం చేయాలా? నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఇలా అలంకరిస్తే అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా ఏమిస్తాడు? వస్త్రములు అన్నాడు. అమ్మ, నమ్ముతున్నావా? అయ్యా, ఆహారం ఇస్తాడు, వస్త్రాలు ఇస్తాడు, భద్రత ఇస్తాడు, ఆహారం ఇస్తాడు, వాక్యం ఇస్తాడు, వరాలు ఇస్తాడు, పరిచర్య ఇస్తాడు, సామర్థ్యం ఇస్తాడు, ద్వారాలు తెరుస్తాడు, సరిహద్దులు విశాలపరుస్తాడు. ఆయన వైపు చూస్తే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారిని పోషిస్తున్నాడు. ఆయన వారికి ఇస్తున్నాడు. ఇచ్చే దేవుడు అనేవారు జి రాజారావు గారు కదా, సాగదీసి చెప్పేవాడు. ఆయన ఇచ్చే దేవుడు. అవును, మన ప్రభు ఇచ్చేవాడే, ఎంతైనా ఇస్తాడు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలంటే, మొదట దేవుని రాజ్యం, ఆయన నీతిని మనము వెతకాలి. ఇదే సత్యం లూకా సువార్త 12లో కూడా వ్రాయబడింది. మీరు తర్వాత చూడండి. కనుక కష్టపడాలి. కష్టపడితేనే కష్టార్జితమైన ఆహారం ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అయితే కష్టపడే వారి కన్నా ప్రభువు మీద ఆధారపడేవారికి, ప్రభునందు నమ్మిక గలవారికి, ప్రభునందు నిరీక్షణ గలవారికి ప్రభు ఏం చేస్తాడు? అన్నీ ఇస్తాడు. దీనులకు సదుపాయాలు ఆయన కలుగ చేస్తాడు. కాబట్టి ప్రభువును ఘనపరచే కుటుంబాలుగా తల్లిదండ్రులు, కుమారులు, కుమార్తెలు అలాగూ పదును పెట్టబడి సాతాను సేనలతో వాదించేవారుగా, ప్రభువు కొరకు విశ్వాస వీరులుగా, విమోచింపబడిన జనాంగముగా మనము జీవించాలని ప్రభువు మన పట్ల ఆశిస్తున్నాడు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. కృపగల మా ప్రియ ప్రభువా, కొంత బలహీనత ఉన్నా ఈ మంటి పురుగులను మీరు ప్రేమిస్తూ ఉపయోగిస్తూ వస్తున్నారు. వెంకటరత్నం గారిని కూడా బలపరచండి. అంతంత ఆరోగ్యం ఉన్నది. 2 వర్తమానాలు అందించి మళ్ళా మరి ఒక స్థలంలో ముఖ్యమైన కార్యక్రమంలో వాక్య పరిచర్య కొరకు వెళ్ళారు. వారి పరిచర్యలో, వారి దేహంలో అన్ని పారామీటర్స్ చక్కగా కాపాడండి. మా మధ్యకు తీసుకుని వచ్చి మహిమ పొందండి. బ్రదర్ జోసెఫ్ గారిని కూడా మా మధ్య దీవెనకరంగా మీరిచ్చిన వర్తమానంతో, తలంపులతో నింపి మహిమ పొందుమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.